దానవరాజు మహాబలి తారకాసురుడికి రా గూఢచారి, మాకు నిన్ను చూస్తే గర్వమే. నీవు నిత్యం కొత్త సమాచారము సూచనలు తెస్తూ ఉంటావు. చెప్పు, నేనేం సమాచారం తెచ్చావు? మహాబలి, నేటి సమాచారం విశేషమైనది, కానీ అశుభం కూడా. గూఢచారి, ఈ సింహాసనంపై కూర్చున్నాక మాకు అశుభ సమాచారం వినడమనేది అలవాటైపోయింది. చెప్పు, ఏం చెప్తావు? హిమవంతుడు పార్వతి వివాహం శివునితో చేద్దామని నిశ్చయించారు. పార్వతి పార్వతి పార్వతి! ఈ పార్వతియే తన తపోజ్వాలల శక్తితో మమ్ము స్వర్గం నుంచి బహిష్కరించింది. తన చమత్కారంతో మా సేనాపతిని సైనికులను కాల్చివేసింది. మేము దీనికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటాం. కానీ మహాబలి, మనం పార్వతిపై ప్రతీకారం ఎలా తీసుకోగలం? ఆమె హిమాలయ భవనంలో సురక్షితంగా ఉంటుంది. అక్కడ నలువైపులా ఋషులు మునులు ఉంటారు. మనం సమస్త హిమాలయ రాజ్యాన్ని సమాప్తం చేసేద్దాం. మహాబలికి జయమో! ఆజ్ఞాపించండి స్వామి. సేనాపతి భద్రాసురా, మనం వెంటనే హిమాలయ రాజ్యంపై ఆక్రమణ చెయ్యాలి. అక్కడంతా ధ్వంసం చేసి పూర్తిగా వినాశనం కావించాలి. ధ్వంసమా? ధ్వంసం ఎందుకు మహాబలి? మా సేనాపతివై ఉండి పరమ మూర్ఖుల్లా ప్రశ్నిస్తున్నావే. ధ్వంసం, నాశనం, నష్టం చేయడం మన స్వభావమే, మన జీవితపు లక్షణమే, మన ఉద్దేశాల్లోని భాగమే. ఎందుకంటే మనం దానవులం. ఇలాంటి ప్రశ్నలు మానవులు అడుగుతారు, దానవులు కాదు. వెళ్ళు, ఆక్రమణకు సిద్ధం చేయి. తమ ఆజ్ఞ స్వామి. దైత్యరాజు మహాబలి తారకాసురుడికి జయమో! దైత్యరాజు మహాబలి తారకాసురుడికి జయమో! దైత్యరాజు మహాబలి తారకాసురుడికి జయమో! సమాప్తం చేయి వీళ్ళందరినీ. ఎవరైనా సరే, ఋషులు మునులు, అంతం చేయండి వీళ్ళందరినీ. ఎవరొడ్డొచ్చినా సరే నాశనం చెయ్యండి. నేను శివ పార్వతుల వివాహాన్ని ఎన్నటికీ సంభవం కానివ్వను. మనం మన సహచరుల వద్దకి ప్రతీకారం తీర్చుకుందాం. మమ్మల్ని రక్షించండి పరమేశ. తారకాసురుడి అత్యాచారాలను ఇంకా భరించలేము. వాడి రాక్షసులు యజ్ఞాలు చేయనివ్వటం లేదు. మేము తపస్సు, జపము, యజ్ఞాలు చేయలేం మహాప్రభు. ఓ పరమేశ, తారకాసురుడు అతడి రాక్షసులు అంతా నాశనం చేశారు. మమ్మల్ని రక్షించండి పరమేశ. మా యజ్ఞాలను, తపస్సును, ఆశ్రమాలను నాశనం చేసిన పిమ్మట అతను హిమాలయ రాజ్యంపై కూడా ఆక్రమణకై ముందుకు సాగుతున్నాడు. ఆ దుష్టుడు తన మృత్యువుకు ముందుగానే చావు కోరుకుంటున్నాడా? దుష్కార్యాలు చేసేవారు తప్పక శిక్షను అనుభవిస్తారు. ఇంతటి సరళ సత్యాన్ని కూడా ఎరగడా ఆ దుష్టుడు అజ్ఞాని. వాడు గనక ఋషులు మునులకు బదులుగా హిమాలయ రాజ్యాన్ని నాశనం చేయదలుచుకుంటే మేము వాడి అజ్ఞాన యోచనలతో పాటుగా వాణ్ణి కూడా సర్వనాశనం చేస్తాం. హరహర మహాదేవ, భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము. నారదా, మేము తిరిగి వచ్చి నీతో చర్చిస్తాం. మేమిప్పుడు తారకాసురుని వధించడానికి వెళ్తున్నాం. మహాదేవ, ఈ కార్యం తమది కాదు. అయితే ఈ కార్యం నీవు చేస్తావా? శివ 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 శివ. పరమేశ,
నారదుడు వధించడం రెండూ తూర్పు పడమరలు. నారదుడే ఎవరినైనా వధించగలిగితే ఈ ఋషులు బాధించపడేవారా? నారదుడే ఎవరినైనా వధించగలిగితే పరమేశ ఈ తారకాసురుడు అత్యాచారాలు ఇలా పెరిగి ఉండేవా? పరమేశ, నారదుడు కేవలం ఎవరినైనా వధించమని ప్రోత్సహించగలడు, ప్రేరేపించగలడు. అది లోక కళ్యాణ నిమిత్తమే. నారదుడు స్వయంగా చీమనైనా చంపలేడు. నారదా, మేము చెప్పాముగా, ఇది అనవసర చర్చలకు సమయం కానే కాదు. కానీ పరమేశ, ఈ సమయం తమరు అనవసర కార్యాలు చేయదగినది కాదు. ఒకవేళ తమరు తారకాసురుని వధిస్తే బ్రహ్మదేవులు తారకాసురుడికి వరాలు ఇచ్చారు కదా, ఇక ఆయన వరాల మాటేమిటి? తారకాసురుడి వధ కేవలం తమ పుత్రుని ద్వారానే జరగగలదు ప్రభు. కానీ నారదా, మేము ఈ ఋషులను రక్షించడానికి, ఆ తారకాసురుని హిమాలయ రాజ్యం నుంచి వెళ్ళగొట్టడానికి తగిన ఏర్పాట్లు చేయాలి కదా. తప్పకుండా, తప్పక ఏర్పాట్లు చేయవలసిందే. వీరభద్ర! ఏమాజ్ఞ మహారుద్ర? వీరభద్ర, నీవు శివగణాలను వెంట పెట్టుకెళ్ళు. ఆ తారకాసురుడికి ఎలాంటి శిక్ష విధించాలంటే, ఇక వాడు ఋషులపైన, ఇతర నిర్దోషులపైన తన అత్యాచారాలను మానివేయాలి. కానీ జాగ్రత్త, వాణ్ణి వధించబోకు, కేవలం వాణ్ణి శిక్షించు. వెళ్ళు. అలాగే చేస్తాను భూతనాథ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. జయ మహారుద్ర. జయ మహారుద్ర. జయ మహారుద్ర. హర హర మహాదేవ్. ఋషులపై మునులపై అత్యాచారాలు చేసే దుష్టుడా, తారకాసురా, నేను నీ పాలిట యముణ్ణి. నిన్నే నేను పంపిస్తాను యమలోకానికి. దాడి చేయండి.
మాయావి, నేను ఇప్పుడే నీ అంతు చూస్తాను. జాగ్రత్త, వాణ్ణి కేవలం శిక్షించు, చంపవద్దు. మహారుద్రుని ఆజ్ఞానుసారం నేను నిన్ను ప్రాణాలతో వదిలాను. పో, పారిపో. తారకాసురుడి అహంకారాన్ని మట్టుపెట్టిన వీరభద్రుడు అతన్ని హిమాలయ రాజ్యం పొలిమేరలో దాటేటట్టు వెళ్ళగొట్టాడు. ప్రజలందరూ ఈ సంతోష వార్త విని ఆనందించారు. జయ విజయులు ఈ శుభ సమాచారం విని ఆనందం పట్టలేకపోయారు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ప్రభో ప్రాణనాథం విభో విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భూత భవ్యేశ్వరం భూతనాథం శివం శంకరం శంభోమీశానమీడే. రండి గర్గఋషి, కైలాసానికి స్వాగతం. పరమేశ్వరికి జయము, పరమశివునికి జయము. నేటి జయ జయధ్వానాలు అట్టహాసంగా ఉన్నాయి. అవును పరమేశ, నేను హిమవంతుని రాజపురోహితుడు. సప్త ఋషులతో సంప్రదించిన పిమ్మట ఆయన తమతో పార్వతీదేవి వివాహానికి శుభముహూర్తం నిర్ణయించారు. కైలాసపతి భక్తవత్సలుడు పరమశివునికి జయము! దేవాది దేవుడు పరమేశ్వరునికి జయము! పర్వతరాజు హిమవంతునికి జయము! చరాచరపతి శివశంకరునికి జయము! హిమవంతుడు మేనారాణి పక్షాన పూజలు ఆహ్వానము అందుకోండి. మార్గశిర శుక్ల త్రయోదశి దినాన తమరు ఊరేగి వచ్చి పార్వతీదేవి పాణిగ్రహణ చేయడానికి హిమాలయ భవనానికి విచ్చేయండి. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము! దేవాది దేవుడు పరమేశ్వరునికి జయము! భక్తవత్సలుడు శివశంకరునికి జయము! త్రిలోకనాథుడు శివశంకరునికి జయము! నారాయణ నారాయణ. ఋషివర్య, తమరు పరమేశ్వరునితో పార్వతీదేవి వివాహానికి తొలి పర్వం ప్రారంభించి అతి శుభప్రదమైన మహత్కార్యం చేశారు. దేవర్షి, నేను కేవలం హిమవంతుని కోరికకు ఆకారాన్నిచ్చి నా విధి నిర్వర్తించాను. ఋషివర్య, ఈ విధిని నిర్వర్తించి తమరు పరమేశ్వరునితో పార్వతి వివాహానికి నిరీక్షణను పూర్తి చేశారు. ఈ జగత్తంతా ఆనంద ఉత్సాహాలతో నిండిపోతుంది. దేవతల ఉత్సాహానికి అవధులే ఉండవు. లోకాలన్నీ శీఘ్రమే తారకాసురుని అత్యాచారాల నుండి విముక్తమవుతాయి. విధి విధానం తన కార్యాన్ని తప్పక నెరవేరుస్తుంది దేవర్షి. భక్తవత్సల, ఇక ఈ పురోహితునికి సెలవివ్వండి. ఓ పరమేశ, నేడు ప్రపంచానికి అతి శుభప్రదము ఆనందదాయకము కూడా. నారద,
నీవు వచ్చినప్పటి నుంచి శుభము సంతోషము అనే వల్లి వేస్తున్నావు. నీ వాణిలో వీణలో సుస్వరాలే వినవస్తాయి, కానీ కర్మక్షేత్రంలో కనుచూపు మేరలో కూడా నీవు కానరావే. ప్రభు, తమరు అంటున్నదేమిటి? మరేం లేదు, కేవలం మాటలేనా? చేసేది ఏమైనా ఉందా? ప్రభు, ఏం చెయ్యాలి? ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపిస్తేనే చేస్తావా? నీకు చెయ్యాలని లేదా? ప్రభు, కార్యం తెలియాలి కదా, ఏం చేయమంటారు? అంటే ఏం చేయాలో చెబితే అప్పుడు చేస్తావా? ఇప్పుడేగా గర్గర్షితో అంటున్నావు, ఆయన శివపార్వతుల వివాహపు తొలి పర్వం ప్రారంభించారని అన్నావా లేదా? అవునవును, అవశ్యం అన్నాను. ఇక ద్వితీయ పర్వాన్ని నీవు ప్రారంభించు. అర్థమైంది ప్రభు, అంతా అర్థమైంది. ఇదిగో వెడుతున్నాను ద్వితీయ పర్వాన్ని ప్రారంభించడానికి. కాస్త చెప్పి వెళ్ళు. ఈ పర్వాన్ని ఏ విధంగా ఆరంభిస్తావు? నారాయణ నారాయణ, తమరి దూతనై పరమపిత బ్రహ్మదేవులకు, శ్రీ మహావిష్ణువుకు, దేవేంద్రునికి, దేవతలందరికీ, ఋషులందరికీ, అందరికీ కూడా తమరి వివాహ విషయం చెప్పి వారిని వివాహానికి రమ్మని నివేదించి ఆహ్వానిస్తాను. వారిని సంతోషపెడతాను పరమేశ. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. అరే రే 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 రే, నేను ఎందుకు భూలోకానికి వెళ్తున్నాను? నేను స్వర్గానికి వెళ్ళి దేవతలకు చెప్పాలి కదా. శివపార్వతుల వివాహపు సమాచారం విని అందరికన్నా సంతోషించేది దేవతలే కదా. అందుకని వారినే ప్రప్రథమంగా ఆహ్వానించి సమాచారం చెప్పడం బాగుంటుంది. పదనారదా, అందరికన్నా సంతోషించేది దేవతలేనా? నిశ్చయంగా ఆ దేవతలే మరి. నారాయణ నారాయణ. దుష్టుడు తారకాసురుని వల్ల దేవతలే అందరికన్నా కష్టాల్లో ఉన్నారు. శివపార్వతుల వివాహం జరిగాక వారికి పుట్టబోయే పుత్రుడు దేవతల పరమశత్రువు తారకాసురుని వధిస్తాడు. అందుకే నేను మొట్టమొదటగా దేవతల వద్దకు వెళ్ళాలి. ఆగు. నారాయణ నారాయణ. నీవు వెళ్ళాలనుకుంటే వెళ్ళవలసింది మా స్వామి వద్దకు. కానీ నీవు ఎవరు? నేను మేఘాసురుణ్ణి, మహాబలి తారకాసురుని సేనాపతిని. ఇప్పుడు తెలిసిందా నేనెవరినో? ఇప్పుడు ఇది కూడా చెబుతాను, నిన్ను ఎందుకు పట్టుకున్నాను. నీలాంటి పిలక స్వాములు మా స్వామి మహాబలి తారకాసురుణ్ణి వధించే కుతంత్రం చేస్తున్నారు. అందుకే నిన్ను పట్టుకున్నాను. ఇక నీవు మా స్వామి అయిన మహాబలి తారకాసుని ఎదుట వెళ్ళి నిలవాలి. అందుకే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పద. నారాయణ నారాయణ, వద్దొద్దు, నన్ను వదిలిపెట్టు. వెళ్ళాల్సిందే. పదనారద, తారకాసుని చూసి వద్దాం. అనుకున్నది చెప్పేద్దాం. నారాయణ నారాయణ. పద మా స్వామి తారకాసుని వద్దకు. పద. దానవరాజు మహాబలి తారకాసురునికి జయమో. నారాయణ నారాయణ. నారదా, నీవా? మేఘాసుర, ఇతన్ని ఎందుకు పట్టుకొచ్చావు? ఎందుకంటే తమరు ఆలోచించి ఏదో ఒకటి నిర్ణయిస్తారని. స్పష్టంగా చెప్పు మేఘాసుర, ఏం చెప్పదలిచావు? మహాబలి, ఈ నారాయణ భక్తుడు శివుని భజన చేస్తూ దేవతలకు సమాచారాన్ని ఆహ్వానాన్ని అందించ చూస్తున్నాడు. ఈ దుష్టుడు తమకు హాని తలపెడుతున్నాడు. మహాబలి, ఈ పిలకలవాడు మాకేం హాని చేయగలడు? హాని తానుగా చేయలేడు, కానీ ఇతడు కేవలం ఆలోచించి చేయించగలడు. ఇతడి ఆలోచనలే మహాభయంకరమైనవి. నేను ఇతను ఆలోచించడం చూశాను. నా రోమాలన్నీ నిక్కబడుచుకున్నాయి ఇతడి ఆలోచనలు చూసి.
ఏం ఆలోచించగా చూసావేమిటి నీవు? తమరి వదకై కార్యక్రమం ఆలోచిస్తున్నాడు మహాబలి. ఏమిటి? అవును దైత్యరాజా, శివపార్వతుల వివాహం వల్ల పుత్రుడు ఉదయిస్తాడు. శివపుత్రుడు అతడు మిమ్మల్ని వధిస్తాడు. తమరిని వధిస్తే దేవతలు సంతోషిస్తారు. అందుకని దేవతలకు శివపార్వతుల వివాహపు శుభ సమాచారాన్ని ఇవ్వడానికి అందులోపల తమరి వధ కార్యక్రమం ఇవిడి ఉంది. దేవతల వద్దకు వెళ్తున్నాడు ఈ పిలకలవాడు. కానీ ఇతడు ఆలోచించడం నేను చూసేశాను. తమరి వద్దకు పట్టి తెచ్చాను మహాబలి. ఒరే నారద! నారాయణ నారాయణ. దైత్యరాజా, కోపగించటం వల్ల ఎవరికీ లాభం కలగలేదు, కానీ హాని అవశ్యం కలిగింది. కోపగించటం వల్ల రక్తపు ప్రవాహాలు విరుద్ధ దిశలో ప్రవహిస్తాయి. అంటే శరీరం జీవించడం మానేసి మృత్యువు కేసి సాగుతుంది. జ్ఞానులు ఋషులు ప్రభువుని ఏం ప్రార్థిస్తారంటే, ఓ ప్రభు, మమ్మల్ని మృత్యువు కేసి కాకుండా అమరత్వం వైపుగా తీసుకెళ్ళండి. కానీ తమరు వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు దైత్యరాజా. నారదా, అధిక ప్రసంగం చేస్తున్నావు. మాటలకే విలువనివ్వాలి దైత్యరాజా. అడగడం అనవసరం. నేను అధిక ప్రసంగిన, మితభాషిన? నావి తీయని మాటలా, కటువు మాటలా? భయభీతుడనై మాట్లాడానా, నిర్భయుడిగా మాట్లాడానా అని? ఇంకా తమరు ఆలోచించవలసిందల్లా నేను సత్యం పలికానా లేదా అని. నారదా, నీ నోటికి ఎప్పుడు తాళం అసలు పడదా? అయితే దైత్యరాజా నా నోటికి తాళం వేద్దామనుకుంటున్నారా? అలా అయితే దైత్యరాజా, తమకు సత్యం వినడానికి సహించడానికి సాహసం లేదన్నమాట. నారదా, నా నోటి వల్లనే తమకు అంత కష్టం కలిగితే తమరి అత్యాచారాల వల్ల ప్రజలకెంత కష్టం కలుగుతోందో. దైత్యరాజా, మీరు తాళమే పెట్టదలుచుకుంటే తమరి అత్యాచారాలకు హింసకు తాళం పెట్టండి. జాగ్రత్త నారదా. జాగ్రత్తగానే ఉన్నాను దైత్యరాజా. కానీ తమరు తమ హింసకు, స్వార్థానికి, అత్యాచారాలకు, దుర్వర్తనకు తాళం పెట్టరే. దైత్యరాజా, జనవాక్యం ప్రబలమై నానాటికి నీకు విరుద్ధంగా వినిపిస్తోంది. నీవు ప్రజా చైతన్య ప్రభావాన్ని ఆపనూ లేవు, సాధారణ ప్రజల అభిప్రాయాన్ని అడ్డనూ లేవు, ప్రజల వాక్కును ఆపనూ లేవు. ఆపగలిగితే దైత్యరాజా, నీ పాపకర్మలనే ఆపు. స్వస్తి చెప్పదలుచుకుంటే నీ తామసిక ప్రవృత్తికే చెప్పు. నారదా, నారదా, నేను నిన్ను వదలను. దైత్యరాజా, దుష్కార్యాలు చేయడానికే కంకణం కట్టుకున్నట్టున్నావు. ఎప్పుడైనా దారి తప్పైనా సత్కార్యాలు చేయగలవేమో ఆలోచించు. అది సంభవమేనా ఎప్పటికైనా? ఈ దుష్ట నారదుడైతే మహాబలిని ఉత్తేజితుణ్ణి చేస్తున్నాడే. పరిణామం కూడా అనుభవిస్తాడు మహాబలి. ఓ ఈ నారదా, చెప్పే స్వస్తి ఏదో నాకు చెబుదామనుకున్నావా? మేము నీ జీవితానికే స్వస్తి చెప్పిస్తాం. నీ నోటికి మూత పడుతుంది. నీవిక చెప్పేదేం ఉండదు. ఆ దేవతలకు సమాచారము వెళ్ళదు. ఆ శివ పార్వతుల వివాహము జరగదు. ఇంకా మేము హిమాలయ రాజ్యం ప్రవేశించి అక్కడ వివాహపు సన్నాహాలను ముగించి వేస్తాం. నారాయణ నారాయణ. జ్ఞానులు చెప్పేది నిజమే. అజ్ఞానులకు దూరదృష్టి ఉండనే ఉండదు. ఏమన్నావు నీవు? పొరపాటైంది. ఇంతటి మహాసత్యం తమరి చిన్న మెదడులో ఇమడదులా ఉంది. సరే, ఇప్పటిదాకా నేను చెప్పిన దాన్ని వదిలేసి నేనిక చెప్పబోయే దాన్ని గురించి ఇక మీరు జాగ్రత్తగా వినండి. ఏమంటావు? అదే, నీ మృత్యువుకు ముందే నీ చావు కోరి తెచ్చుకోవద్దు. శివాజ్ఞను ఎదిరించి నీవు హిమాలయ రాజ్యం ప్రవేశించిన లేదా ఆక్రమణ చేసిన
పరమపిత బ్రహ్మ ఇచ్చిన వరాలు కూడా నిన్ను కాపాడలేవు. శివపుత్రుడు జనించే ముందుగానే శివుని క్రోధాగ్నికి బలి అయిపోతావు. మహాబలి, తమరి నారదుణ్ణి తమపై కుతంత్రం పన్నిన అపరాధానికి గాను వెంటనే దండిస్తే ఇతడి ప్రేలాపన ఆగిపోతుంది. నారద, జాగ్రత్త! శివదూతపై దాడి చేస్తే శివుని కోపానికి గురి అవుతావు దైత్యరాజా. ఈ మేఘాసురుని బారి నుంచి తప్పుకుని నేనెప్పుడో వెళ్ళగలిగేవాడిని. కానీ నేను ఇక్కడికి నిన్ను హెచ్చరిద్దామనే వచ్చాను. నారద, ఏదైనా ఉపాయం చెప్పు. నేను శివపుత్రుని చేత చావకుండా శివారాధన చెయ్యి. తక్షణమే ప్రారంభించు. ఏమైపోయాడు? నారదుడి బూటకం నమ్మకండి మహాబలి. బూటకమా? బూటకం కాకపోతే ఏమిటి? తమర్ని శివారాధన చేయమని అంటాడా ఆ దుష్టుడు? తమరు శివారాధన ఆరంభిస్తే మన రాక్షసుల అస్తిత్వం సమాప్తమైపోతుంది. వద్దు మహాబలి, వద్దు. తమరు శివారాధన చెయ్యొద్దు. అయితే నేనేం చేయాలి? దేవతల నుంచి స్వర్గాన్ని మళ్ళీ లాక్కోండి మహాబలి. దేవతలను స్వర్గం నుంచి వెళ్ళగొట్టండి. ఇప్పుడు ఇక అదే చెయ్యాలి. నేను శివారాధన చెయ్యను. దేవతలను నాశనం చేస్తాను. వారిని స్వర్గం నుంచి వెళ్ళగొడతాను. శపథం చేస్తున్నాను. కేవలం స్వర్గంలోనే కాదు, ముల్లోకాల్లోనూ సామ్రాజ్యం స్థాపిస్తాను. సామ్రాజ్యం! నారాయణ నారాయణ. నీవా? మళ్ళీ వచ్చావా? దైత్యరాజా, నేను వెడితే కదా నేను ఇక్కడే వేచి ఉన్నాను. చూద్దాం దుష్టుడి బుద్ధి నిలకడగా ఉంటుందా అని. ఇక చూశాక తెలిసిపోయింది. ఏం తెలిసింది నీకు? అదే, దుష్టులు అప్పుడప్పుడు భయం వల్ల భగవంతుణ్ణి చేరచూస్తారు. కానీ వారిని దుష్టత్వం శాశ్వతంగా వదిలిపెట్టదు. పుట్టకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు కదా. ఆగు నారదా! నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ.